తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ వరమవుతున్నాయి. బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ అంతా హస్తం పార్టీలోకి జంప్ అవుతుంది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడానికి 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లడం సంచలనంగా మారింది. బెంగళూరులో బీజేపీ పెద్ద లీడర్తో 2 ఎమ్మెల్యేలు వెళ్లి మంతనాలు జరిపి వచ్చినట్టు చెబుతున్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణలో మరో షాక్ తగలబోతుంది. ఇప్పటికే సెకండ్ క్యాడర్ అంతా కారు నుంచి దిగిపోతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్పర్సన్లు వైస్ల మీద అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. కౌన్సిలర్లంతా అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారు ఆ 10 మంది. బెంగళూరులో బీజేపీకి చెందిన ఓ కీలక నేతతో మీటింగ్ కూడా జరిగినట్లు తెలిసిందే. ఈ సమావేశంలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్. కానీ ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీజేపీలో చేరతారని ప్రపోజల్స్ పంపడం ఏంటంటే, వీళ్లలో చాలా మందిపై ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి. వాటిని మాఫీ చేసుకోవడానికే కమలం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి రాబోతుందని టాక్స్ నడుస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తమపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం ఉంటుందని వీళ్లు భయపడిపోతున్నారు. ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఈ 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముందే బీజేపీలో చేరితే బెటర్ అని భావిస్తున్నారట. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఇప్పటికప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళని ఎప్పుడు చేర్చుకోవాలి, ఏ రకంగా చేర్చుకోవాలి లాంటి ఇష్యూస్ పై డెసిషన్లను లోక్సభ ఎన్నికల తర్వాతే తీసుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటి సమీకరణాల బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 300 స్థానాలు గెలుచుకొని ఏ పార్టీతో అవసరం లేకుండా కేంద్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అప్పుడే బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన అప్పుడే డెసిషన్ తీసుకుంటామని చెబుతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాలని ఆ ఎమ్మెల్యేలకు బీజేపీ సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఓటమితో కుంగిపోతున్న బీఆర్ఎస్ కు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుంది. దాంతో ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తారన్నది చూడాలి.